ఓకే వీర్స్, సో ప్రీవియస్ క్లాస్ మనం ఏం చేస్తామంటే ఫైల్ మెనూలో ఉన్నటువంటి కొన్ని ఆప్షన్స్ చెప్పుకున్నాం. సో ఇంకొన్ని రిమైనింగ్ ఆప్షన్స్ మనము ఈ క్లాస్లో చెప్తాం అనమాట. సో ప్రీవియస్ క్లాస్ మనం ఏం చేస్తామంటే ఫైల్ మెనూ న్యూ, ఓపెన్ రీసెంట్, సేవ్ యాజ్, ఈ విధంగా మనం చెప్పుకున్నాం అనమాట. ఈ ఆప్షన్స్ మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం రిమైనింగ్ ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం ఇక్కడ మనం. సో నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏంటంటే ప్లేస్ ఆప్షన్. ప్లేస్ ఆప్షన్ ద్వారా మనకి యూజ్ ఏంటంటే వీ కెన్ ఇన్సర్ట్ ది ఎనీ టైప్ ఆఫ్ ఇమేజెస్ ఇంటూ ది ఫైల్. అంటే మనం ఏదైనా పిక్చర్స్ కావాలి అనుకుంటే మనం ఓపెన్ ఆప్షన్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఫైల్స్ మాత్రం ఓపెన్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏదైనా ఒక ఫోటో కావాలనుకుంటున్నాను, ఇమేజ్ కావాలనుకుంటున్నాను, ఒక పిక్చర్ కావాలనుకుంటున్నాను. అప్పుడు ఏం యూజ్ చేయాలి మనము ప్లేస్ అనే ఆప్షన్ని మనం యూజ్ చేస్తాం. యూజ్ చేయాలి ఇక్కడ ఆప్షన్ ఇక్కడ. ప్లేస్ ఆప్షన్ ద్వారా యూజ్ ఏంటంటే వీ కెన్ ఇన్సర్ట్ ఎనీ టైప్ ఆఫ్ పిక్చర్స్ ఇంటూ దిస్ ఫైల్. ఈ ఫైల్లో మనకి ఎట్లాంటి పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్ మనం ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఇక్కడ ప్లేస్ అనే ఫైల్ మెనూలో ప్లేస్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. ఆ తర్వాత మనకు ఫొటోస్ దేంట్లో ఉన్నాయి అంటే ఎక్కడ ఉన్నాయి మనకు మై కంప్యూటర్లో ఉందా, లేకపోతే డెస్క్టాప్ పైన ఉందా, ఎక్కడ కావాలని కూడా అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మై కంప్యూటర్ సెలెక్ట్ చేస్తున్నాను. డి డ్రైవ్ ఓపెన్. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనకు నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి మన కంప్యూటర్ మనం యూజ్ చేస్తున్నాను బట్టి. ఇప్పుడు ఇక్కడ పిక్చర్స్ అని ఒక ఫోల్డర్ ఉంది. అది ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో మనకి ఇక్కడ అన్ని కూడా మనకి ఏంటంటే మనకు 5 ఇమేజెస్ ఉన్నాయి కదా. ఇందులో మనకి ఎలాంటి ఇమేజ్ కావాలనుకుంటే అలాంటి ఇమేజ్ను ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మనకి ఇమేజెస్ అనమాట. మనకి ఎలాంటి ఇమేజ్ కావాలి అలాంటి ఇమేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అనాలి. తర్వాత మనకు ఆటోమేటిక్ ఇక్కడ మనకు ఇక్కడ ఎస్ఆర్ నో ఆప్షన్స్ అడుగుతుంది. మీరు ఏదైనా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అంటున్నాను. మనకు పిక్చర్ ఎంతవరకు కావాలి ఎంతవరకు ఇట్లా మనం డ్రాగ్ చేసేసుకోండి. ఎంతవరకు కావాలనుకున్న అంతవరకు మనము డ్రాగ్ చేసుకుంటే మనకు ఆ ఫోటో కూడా వచ్చేస్తాను. ఎలా చేయాలి ఫైల్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత ఇక్కడ ప్లేస్ అనే ఆప్షన్ చూజ్ చేయాలి. ఆ తర్వాత మనకి ఎలాంటి ఫోటో కావాలనుకుంటున్నాము అలాంటి ఫోటోని మనం ఇక్కడ ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం. మనకి ఇవన్నీ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇందులో మనకి ఏ ఫోటో కావాలనుకుంటే ఆ ఫోటో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మన చాయిస్ ఇది. ఇట్లా నాకు ఈ ఫోటో కావాలి, ఓపెన్. ఆ తర్వాత ఇక్కడ ఎస్ అంటున్నాను. తర్వాత డ్రాగ్ చేయడం అంతే. వెరీ సింపుల్. ఓకేనా. లేదంటే మనకి దీనికి షార్ట్ కట్ కీ ఉంటుంది. కీబోర్డ్లో Ctrl+D ప్రెస్ చేస్తాం. ఆ తర్వాత మనకి ఎలాంటి ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అన్న తర్వాత ఏం జరుగుతున్నాము జస్ట్ డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది మనకు. ఈ విధంగా ఏం చేసి మనకు కావాల్సినటువంటి ఇమేజెస్ని మనం ఏం చేసుకోవచ్చు ఇందులో ప్లేస్ ఆప్షన్ ద్వారా ఏం చేయొచ్చు ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఇమేజెస్ని డ్రా చేస్తాం కదా. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం ఇప్పుడు ఇది Ctrl+0 అంటే ఫిట్ ఇన్ విండోలో ఉంది మనకు. అలాగే నేను కొంచెం జూమ్ చేస్తున్నాను. Ctrl+1 అంటే 100% జూమ్ చేస్తున్నాను. చూడండి ఫోటో మీరు అబ్జర్వ్ చేయండి అక్కడ. ఫోటో మనకు క్లియర్ కనిపిస్తుందా? ఇంకొంచెం జూమ్ పెంచుతున్నాను. Ctrl+2 200% జూమ్. చూడండి అక్కడ మనకు ఉన్నటువంటి మ్యాటర్ కానీ పక్క ఇమేజ్ క్లారిటీ కానీ మనకు ఆటోమేటిక్ మొత్తం బ్లర్ అయిపోతుంది అనమాట. నేను ఇంకా జూమ్ చేస్తున్నాను. Ctrl+4. ఇప్పుడు మనకి ఏమైనా కనిపిస్తుందా మరి ఇక్కడ? చూడండి ఇక్కడ చూడండి మూవ్ చేస్తున్నాను. ఇక్కడ మన ఫర్ ఎగ్జాంపుల్ కైట్స్ ఉంది. కైట్స్ మనకు కనిపిస్తుంది ఇక్కడ మనకు. ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడ సమ్ టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ మనకు కనిపిస్తుందా? కనిపిస్తలే అనమాట. నేను మళ్ళీ Ctrl+0 ఫిట్ ఇన్ విండోలోకి వెళ్ళిపోతున్నాను. ఇలా మనం పిక్చర్ని జూమ్ చేసినప్పుడు ఈ పిక్చర్ ఇంకో పిక్చర్ ఇప్పుడు ఇది కూడా జూమ్ చేస్తున్నాను. జూమ్ చేసినప్పుడు చూడండి మనకు ఫోటో అనేది ఏమవుతుంది ఆటోమేటిక్గా బ్లర్ అనేది అయిపోతుంది. మనకు ఫోటో అనేది క్లారిటీగా లేదనమాట. అలా మనకు ఫోటో క్లారిటీ ఉండాలి అంటే మనకు దానికి ఒక సెట్టింగ్ ఉంటుంది. అదే ఆప్షన్ ద్వారా అంటే ఇదే ఫైల్ మెనూలో మనకు ప్రిఫరెన్సెస్ అనే ఆప్షన్ ఉంటుంది మనకు. ఏముంటుంది ఇక్కడ ఫైల్ మెనూ ప్రిఫరెన్సెస్లో జనరల్ అనే ఆప్షన్ చూజ్ చేయండి. ఇక్కడ మనకి ఏముంటుందంటే ఇక్కడ గ్రాఫిక్స్ డిస్ప్లే అనే ఆప్షన్ ఉంది కదా. ఇందులో ఇక్కడ హై రిజల్యూషన్ పెట్టాలి. ఏం చేసిన ఆప్షన్ ఇక్కడ హై అంటే స్టాండర్డ్ కాకుండా ఏం చేయాలి హై రిజల్యూషన్ చూజ్ చేసి ఓకే అన్నాం అనుకోండి. ఇప్పుడు మీరు ఫోటోని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇప్పుడు నేను ఫోటోని జూమ్ చేస్తున్నాను మళ్ళీ. Ctrl+1 100% జూమ్. చూడండి కొంచెం మనకు కనిపిస్తుంది. ఇంకొంచెం జూమ్ Ctrl+2 200% జూమ్. ఇంకొంచెం జూమ్ చేస్తున్నాను Ctrl+4 400% జూమ్. మన ఫోటో క్లారిటీ చాలా నీట్గా క్లారిటీ ఉంటుంది. మనకి ఇంతమంది టెక్స్ట్ కనిపించలేదు, కైట్స్ కనిపించలేదు. ఇప్పుడు మనకు చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది కదా. ఏ పిక్చర్ అయినా సరే ఇప్పుడు ఈ పిక్చర్ ఉంది జూమ్ చేస్తున్నాం Ctrl+1 Ctrl+2 Ctrl+4 అంటే మనకు ఫోటో అనేది మనం ఇన్సర్ట్ చేసిన ఇమేజ్ అనేది క్లారిటీగా ఉండాలంటే ఏం చేస్తాం ఇక్కడ ప్రిఫరెన్సెస్ అనే ఆప్షన్ మనం యూజ్ చేయాలి. ఇది ఎక్కడ ఉంటుంది ఫైల్లోకి వెళ్తాం. ఆ తర్వాత ఏం యూజ్ చేయాలి ఇక్కడ మనము ప్రిఫరెన్సెస్లో జనరల్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. లేదు అంటే మనకు దీనికి షార్ట్ కట్ కీ ఉంటుంది. అదేంటంటే Ctrl+K ఏం యూజ్ చేయాలి ఇక్కడ చూడండి. నేను మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాను కొంచెం జూమ్ చేస్తున్నాను Ctrl+4 ద్వారా. ఇక మనం చూడడానికి చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు నేను Ctrl+K షార్ట్ కట్కి ఏం యూజ్ చేస్తున్నాను ఇక్కడ ప్రిఫరెన్సెస్కి Ctrl+K యూజ్ చేస్తున్నాను. ఇక్కడ హై రిజల్యూషన్ స్టాండర్డ్ అని పెడుతున్నాను. చూడండి మనకు ఆటోమేటిక్గా
చూడండి ఆ ఫోటోకి క్లారిటీ అనేది మనకు తగ్గిపోయింది అనమాట. ఫోటో మనకు క్లారిటీగా నీట్గా ఉండాలంటే ఏం యూజ్ చేయాలి ఇక్కడ, సో ప్రిఫరెన్సెస్ అనే ఆప్షన్లో ఏం చేసాం ఇక్కడ హై రిజల్యూషన్ యూజ్ చేయాలి. ఎప్పుడు కూడా మనం ఏ వర్క్ చేసిన పేజ్ మేకర్లో సో ఈ ప్రిఫరెన్స్ ఆప్షన్లో ఎప్పుడు హై రిజల్యూషన్ పెట్టుకుంటే మనం ఎలాంటి ఫొటోస్ ఇన్సర్ట్ చేసినా కూడా మనకు చాలా నీట్గా క్లారిటీగా వస్తాయి అనమాట. ఇది మనకు ప్రిఫరెన్స్ ఆప్షన్ యూజ్ అనమాట. అది ఇందులో మనకి ఇంకో ఆప్షన్ యూజ్ ఉంటుంది, ప్రిఫరెన్స్ ఆప్షన్లో ఇంకో యూజ్ కూడా ఉంటుంది మనకి. ఏంటంటే ఇక్కడ మనం చూడండి మెజర్మెంట్స్ అండ్ వర్టికల్ రూలర్ ఉంది కదా, సో ఇక్కడ మనకు ఇంచెస్లో ఉంది. ఇక్కడ మనకు ఏముంది, ఇక్కడ కూడా ఇంచెస్ ఉంది, ఇక్కడ కూడా ఇంచెస్ ఉంది. అయితే మనం ఇంతకు ముందు సో న్యూ ఆప్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, సో న్యూ ఆప్షన్ మనకి ఏముంది ఇక్కడ చూడండి. సో మార్జిన్స్ అన్ని కూడా మనకి ఎలా కనిపిస్తున్నాయి ఇక్కడ, సో ఇంచెస్లో కనిపిస్తుంది. ఎందుకు ఇంచెస్లో కనిపిస్తుంది అంటే సో ఈ ప్రిఫరెన్స్ ఆప్షన్లో ఇక్కడ మనకి ఏముంది సెట్టింగ్ మెజర్మెంట్స్ అనే సెట్టింగ్ ఇంచెస్లో ఉంది కాబట్టి మనకు ఫైల్ ఆటోమేటిక్గా మనం న్యూ ఫైల్ తీసుకున్నప్పుడు మనకి ఇంచెస్లో వస్తుంది అనమాట. అలా కాకుండా నేను ఈ ప్రిఫరెన్స్ ఆప్షన్లో ఏం చేస్తున్నాను అంటే ఇంచెస్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను మిల్లీమీటర్స్ అని పెడుతున్నాను, మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఏం చేస్తున్నాను ఇక్కడ మిల్లీమీటర్, సో మెజర్మెంట్స్ ఇక్కడ చేంజ్ చేయాలి, వర్టికల్ రూలర్ కూడా చేంజ్ చేసి ఓకేనండి. ఇప్పుడు నేను మళ్ళీ ఫైల్లో న్యూకి వెళ్తున్నాను, కానీ మనకి ఇక్కడ చేంజ్ ఉందా మరి, సో న్యూ ఫైల్ తీసుకున్నప్పుడు చేంజ్ కాదు మనకు. ఇప్పుడు ఇదే ఫైల్లో మనం చేంజ్ చేయాలి కాబట్టి సో అప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ఇందులో మనము డాక్యుమెంట్ సెటప్ అనేది యూజ్ చేయాలి. ఏం చేయాలి ఇక్కడ డాక్యుమెంట్ సెటప్ అంటే మనం ఈ ఫైల్లో మనం ఆల్రెడీ సెట్టింగ్ అప్లై చేస్తాం కదా, సో మనం ఈ ఫైల్ మనం ఏం అంటే ఈ డాక్యుమెంట్ మొత్తం ఏం చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ న్యూలోకి వెళ్తే కొత్త ఫైల్ వస్తుంది. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను కొత్త ఫైల్ అవసరం లేదు, ఇందులోనే మనం యూజ్ చేసినటువంటి ఫైల్లోనే చేంజెస్ కావాలి అంటే ఇక్కడ మనము డాక్యుమెంట్ సెటప్ అనే ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. ఇందు చూడండి ఇక్కడ మనకి ఏమి ఎంఎం, ఇంత మనకి ఏమి వచ్చింది అక్కడ ఇంచెస్ కనిపించింది, ఇప్పుడు కనిపిస్తుంది ఎంఎం అంటే మిల్లీమీటర్స్. ఓకేనా, సో ఈ ప్రిఫరెన్స్ ఆప్షన్లో ఏం చేస్తున్నాను ఇక్కడ ఇంచెస్ అని పెట్టాను అనుకోండి, మళ్ళీ మనకు చూడండి ఇక్కడ కూడా ఇంచెస్, ఇక్కడ మళ్ళీ ఇంచెస్ అప్లై చేస్తున్నాను. సో మళ్ళీ మనం ఇక్కడ డాక్యుమెంట్ సెటప్లోకి వెళ్తున్నాను. సో లేదు అంటే డాక్యుమెంట్ సెటప్కి మనకి షార్ట్ కట్ కీ ఉంటుంది. సో కీబోర్డ్లో Ctrl+Shift+P యూజ్ చేయాలి. ఏమి చేసినా ఇక్కడ Ctrl+Shift+P అన్నాం అనుకోండి, మనకి ఏమొస్తుంది అక్కడ డాక్యుమెంట్ సెటప్ అనే ఆప్షన్ వస్తుంది. ఇది చూడండి మనకి ఏమొచ్చింది ఇక్కడ ఇంచెస్ కదా. సో నేను మళ్ళీ ఇక్కడ సో ప్రిఫరెన్స్ ఆప్షన్కి వెళ్తున్నాను. సో ప్రిఫరెన్స్ ఆప్షన్ ఒక షార్ట్ కట్కి ఏంటి Ctrl+K, ఆ తర్వాత ఇక్కడ నేను ఇక్కడ మిల్లీమీటర్స్ అప్లై చేస్తున్నాను. సో మిల్లీమీటర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ డాక్యుమెంట్ సెటప్. సో డాక్యుమెంట్ సెటప్ షార్ట్ కట్కి ఏంటి Ctrl+Shift+P చూడండి మిల్లీమీటర్స్. అయితే మిల్లీమీటర్స్ ఉన్నప్పుడు ఎంత పెట్టుకోవాలి, ఇంచెస్ ఉన్నప్పుడు అన్ని మనం 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా. సో మిల్లీమీటర్స్ ఉన్నప్పుడు 25 కానీ లేకపోతే 20 కూడా పెట్టుకోవచ్చు. 20 మిల్లీమీటర్స్ 25 మిల్లీమీటర్స్ పెట్టుకొని ఓకేనండి సరిపోతుంది మనకు. సో ఈ విధంగా సో ప్రిఫరెన్సెస్ అనే ఆప్షన్లో సో Ctrl+K షార్ట్ కట్కి అనమాట. సో దీంట్లో మనకు 2 యూజెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకు ఉన్నటువంటి డాక్యుమెంట్లో సో మెజర్మెంట్స్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. అదేవిధంగా ఈ డాక్యుమెంట్ మనకు సో ఫొటోస్ తీసుకున్నప్పుడు నీట్గా అప్లై కావడానికి ఏం యూజ్ చేస్తాం ఇక్కడ హై రిజల్యూషన్. ఈ 2 యూజెస్ అనేవి మనకి ఇక్కడ ఈ ప్రిఫరెన్స్ ఆప్షన్లో ఉంటాయన్నమాట. సో ఇది మనకు ప్రిఫరెన్స్ ఆప్షన్. ఆ తర్వాత డాక్యుమెంట్ సెటప్ ఆప్షన్ అనమాట. సో డాక్యుమెంట్ సెటప్కి షార్ట్ కట్కి ఏంటి Ctrl+Shift+P. దీంట్లో మనం అలా డాక్యుమెంట్ మనం ఇంతకుముందు చెప్పాను కదా, మనం న్యూ ఫైల్ తీసుకున్నప్పుడు కొన్ని మనం సెట్టింగ్స్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ టాల్ తీసుకున్నాను, ఇప్పుడు నాకు టాల్ అవసరం లేదు సార్, నాకు పేపర్ వర్టికల్లో కాకుండా హారిజెంటల్లో కావాలి, అప్పుడు ఇక్కడ వైడ్ అప్లై చేస్తున్నాను. తర్వాత ఓకే ఇప్పుడు మన పేపర్ అనేది మనకి ఇట్లా సో వైడ్లో అంటే హారిజెంటల్గా వస్తుంది అనమాట. లేసా మళ్ళీ చేంజ్ చేయాలి. సో మళ్ళీ Ctrl+Shift+P సో డాక్యుమెంట్ సెటప్లోకి వెళ్తాం. లేసా నాకు మళ్ళీ వర్టికల్లోనే కావాలి, సో వర్టికల్ ఓకే. లేసా నాకు పేజ్ ఇక్కడ 1 పేజ్ ఉంది, నాకు ఒక 10 పేజెస్ కావాలనుకుంటున్నాను. ఏం చేసి మళ్ళీ డాక్యుమెంట్ సెటప్లోకి వెళ్ళేసి ఏం చేయాలి ఇక్కడ సో నెంబర్ ఆఫ్ పేజెస్ ఎన్ని కావాలి, ఒక 10 పేపర్స్ కావాలి. చూడండి 10 పేపర్స్ వచ్చినాయి ఇక్కడ. మనం చేసిన డిజైన్ 1 పేపర్లో ఉంది, మిగతా అన్ని కూడా సో టోటల్ చూడండి పేపర్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా మనకు సో 10 పేపర్స్ కాబట్టి 10 పేపర్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. లేదు సార్ నాకు మళ్ళీ 10 అవసరం లేదు, 1 కావాలి. సో ఇక్కడ మళ్ళీ మనము 1 పెట్టుకోవచ్చు. లేదు సార్ 10 ఉండాలి, బట్ నాకు సో ఈ పేజ్ నెంబర్స్ అనేవి నాకు 6 నుండి స్టార్ట్ కావాలి. మనకి స్టార్టింగ్ పేజ్ నెంబర్ ఎంత 6 నుండి స్టార్ట్ కావాలి. ఓకే అనగా చూడండి 6 7 8 9 10 11 అట్లా. సో ఇది మనం అప్లై చేసుకోవచ్చు మన ఇష్టం. లేదా నాకు మళ్ళీ 1 నుంచే కావాలనుకుంటే సో 1 నుంచే పెట్టుకోవచ్చు. ఇది మన చాయిస్, మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. తర్వాత ఇలా అంటే సెట్టింగ్ అట్లా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఓకే అంటే మళ్ళీ మనకు సో 1 అప్లై చేసినప్పుడు మనకు 1 to 10 వచ్చింది అనమాట. సో ఈ విధంగా ఏం చేయొచ్చు ఇక్కడ సో ఈ డాక్యుమెంట్ సెటప్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు, ఏదైనా డాక్యుమెంట్ మనం సో ఆల్రెడీ న్యూ ఫైల్ అంటే ఫైల్ తీసుకున్న తర్వాత మాడిఫై చేయాలంటే డాక్యుమెంట్ మాడిఫై చేయాలంటే ఈ డాక్యుమెంట్ సెటప్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ టైప్ చేస్తాం ఇదంతా మనం ప్రింట్ ఇవ్వాలనుకుంటున్నాను, అప్పుడు ఏం చేస్తాం సో ఫైల్లోకి వెళ్ళేసి ఏం చేస్తాం ఇక్కడ
సో ప్రింట్ అనే ఆప్షన్ని మనం చూస్ చేయాలి. అదో మనకు ఇక్కడ సో ప్రింటర్ నేమ్స్ ఉంటాయి యాక్చువల్గా అయితే మనకు, అంటే మనకి ఏ ప్రింటర్స్ ఉన్నాయంటే ఎప్సాన్ ప్రింటరా, లేకపోతే సో కెనాన్ ప్రింటరా, లేకపోతే బ్రదర్ ప్రింటర్, మన నంబర్ మనం ఏ ప్రింటర్ పర్చేజ్ చేస్తే మనం ఆ ప్రింటర్ యొక్క సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇందులో మనకు ఆ ప్రింటర్ యొక్క నేమ్ వస్తుంది. ఆ ప్రింటర్ యొక్క నేమ్ సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ ప్రింట్ అన్నాం అనుకోండి, మనం చేసినటువంటి డిజైన్ మనకు పేపర్ పైన ప్రింటింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దీనికి మన షార్ట్ కట్ కీ ఉంటుంది. సో కీబోర్డ్లో Ctrl+P యూజ్ చేయండి. మన ప్రింట్ ఆప్షన్ ఒక షార్ట్ కట్ కీ అనమాట. Ctrl+P యూజ్ చేస్తాం. అదేవిధంగా నేను ఫైల్ని క్లోజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మనకు ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది, ఇంకోటి క్లోజ్ ఆప్షన్ ఉంటుంది. సో ఎగ్జిట్కి క్లోజ్కి డిఫరెంట్ ఏంటంటే, సో క్లోజ్ అన్నాం అనుకోండి మనం ప్రజెంట్ యూజ్ చేసినటువంటి ఫైలే క్లోజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనం ఆల్రెడీ ఫైల్ని సేవ్ చేయలేదు కాబట్టి సేవ్ చేయాలా వద్దని అడుగుతుంది. సో మనకి ఇంపార్టెంట్ అనుకుంటే కంపల్సరీగా సేవ్ చేసుకోండి. లేదు నాకు అంత ఇంపార్టెంట్ లేదు అనుకుంటే, అన్ఇంపార్టెంట్ అనుకుంటే సో ఇక్కడ నో ప్రెస్ చేయండి. చూడండి మనకు క్లోజ్ అంటే ఏమి దగ్గర పెట్టి ఇక్కడ మనకు సో మనం యూజ్ చేసినటువంటి ఫైల్ మాత్రమే క్లోజ్ అయింది. సో పేజ్ మేకర్ విండో మనకు అలానే ఉంది. అదేవిధంగా మనం ఎగ్జిట్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సో టోటల్గా పేజ్ మేకర్ విండో మొత్తం సో టోటల్గా క్లోజ్ అవుతుంది అనమాట. సో పేజ్ మేకర్ మొత్తం క్లోజ్ అవుతుంది అనమాట. వీటికి మనకు షార్ట్ కట్ కీస్ కూడా ఉంటాయి. సో క్లోజ్కి షార్ట్ కట్కి ఏంటంటే Ctrl+W ప్రెస్ చేస్తాం. సో క్లోజ్కి షార్ట్ కట్కి ఏంటి, ఇక్కడ మనకు Ctrl+W యూజ్ చేస్తాం. అదేవిధంగా ఎగ్జిట్కి షార్ట్ కట్ కీ ఏంటంటే సో Ctrl+Q యూజ్ చేయొచ్చు, లేదంటే Alt+F4 యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకో షార్ట్ కట్ కీ ఉంటుంది Alt+F+X యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ ఆఫ్ వాట్ ఫైల్ మెనూ. సో ఇవన్నీ మనకు ఫైల్ మెనూ ఉన్నటువంటి ఆప్షన్స్ అనమాట. ఇంతవరకు ఫైల్ మెనూ ఉన్నటువంటి ఆప్షన్స్ మనం నేర్చుకున్నాం. సో న్యూ, ఓపెన్ రీసెంట్, సేవ్ యాజ్, క్లోజ్, ప్లేస్, డాక్యుమెంట్ సెటప్, ప్రింట్, ప్రిఫరెన్సెస్ అండ్ లాస్ట్ ఎగ్జిట్ ఆప్షన్. సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ ఆఫ్ వాట్ ఫైల్ మెనూ ఆప్షన్స్. ఓకే వ్యూయర్స్, హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.